ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. సరిపోయిందా? బాగా అనిపిస్తుందా? ఓకే, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరలా మనందరినీ ఇదే నెల చెప్పండి, మే నెలలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. 5 నెలలు అయిపోయినాయి మనకి కదా. ఈ 4 నెలలు దేవుడు కాపాడి 5వ నెలను దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాలం అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది. కాలం అనేది చాలా తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అది పరిగెడుతూ ఉంటుంది కూడా. కాలాన్ని ఎరిగి మనం పనిచేయాలి. కాబట్టి మనం దేవుని ఎదుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం అందరు తీసుకోండి. రోమపత్రిక పేజీ నెంబర్ అని చెప్పండి. 135. శృతి చేసి పాడనా నా యేసుని స్తోత్ర గీతం, వీణను మీటి వివరించనా నా ప్రభుని ప్రేమ గీతం. శృతి చేసి పాడనా నా యేసుని స్తోత్ర గీతం, వీణను మీటి వివరించనా నా ప్రభుని ప్రేమ గీతం. హల్లెలూయా. చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఓకే. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే అందరు చెప్పండి, అలాగునే, గట్టిగా చెప్దాం, అలాగునే పుణ్యకార్యము వలన చదమ్మా కృపాదానము కారణమాయను. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన పుణ్యకార్యము, అందరూ చెప్పండి గట్టిగా. పుణ్యం అంటారు, మనం అంటారు కదా. చాలామంది బైబిల్లో పుణ్యం అనే మాట లేదు. పుణ్యం అంటే ఏంటి? ఒక పదం మనం చదివినప్పుడు ఆ పదం యొక్క అర్థం మనకు తెలియాలి. ఏం తెలియాలి? ఇప్పుడు మనం పరలోకం అంటాం. ఏమంటామండి? మిగతా వాళ్ళు ఏమంటారు? స్వర్గం. స్వర్గం వేరు, పరలోకం వేరా? దేవలోకం. ఓకే. ఇంకా కొంతమంది వైకుంఠం అంటారు కూడా. సో పరలోకమన్నా స్వర్గమన్నా ఇంగ్లీష్లో హెవెన్ అని ఉపయోగిస్తారు. హెవెన్ అంటే తెలుగులో పరలోకం అని అర్థం. నీకున్న భాషా శైలిని బట్టి ఆ పద ప్రయోగం మారుతూ ఉంటుంది. కొన్ని పదాలు, కొన్ని ఉచ్చరించేటువంటి పదాలు మనం ఆమెన్ అంటాం. అంటారా? అంటారంట. మరి ముస్లిమ్స్ ఏమంటారు? అమీన్ అంటారు. ఏమని? అమీన్ అంటారు. ఆమెన్ అనరాలు. మనం అబ్రహాంని పిలిచామనుకున్న వాళ్ళు ఇబ్రహీం అంటారు. అర్థం లేదండి. ఆరోగ్యం చిన్న తేడా ఉంటుంది. సో పద ప్రయోగంలో డిఫరెంట్ ఉండొచ్చు. ఇక్కడ నేను అసలు పుణ్యకార్యమని ఎందుకు రాశాడు? పుణ్యం అందరికీ కావాలి. ఈ పని చేస్తే నీకు ఇది పుణ్యం వస్తుంది అంటారు. అంటారంటరా? ఇప్పుడు చంటి గారు లేకపోతే సత్యనారాయణ గారు ఉన్నారు ఇక్కడ. వారు ఏదైనా వస్త్రం దానం చేస్తే ఏమొస్తుందని ఇస్తారు? అమ్మా నాకు పుణ్యం. అన్నం పెడితే, అన్నం దానం చేస్తే పుణ్యం.
వస్త్రం దానం చేస్తే పుణ్యం. కొంతమంది నయనం ప్రధానం అంటారు. నయనం అంటే కళ్ళు. బతుకున్నప్పుడు ఎత్తారా కళ్ళు? చచ్చిపోయిన తర్వాత ఆ కళ్ళు పీకి ఇంకోటికి ఇచ్చేస్తారు. అంటే మీరు తీసేసుకోండి, మా కళ్ళు పనికి రావాలి. సో పుణ్యం అనేది ప్రతి మనిషి ఎక్స్పెక్ట్ చేసేది. అసలు పుణ్యం అనే మాటకి అర్థం ఏంటి అని ఇంగ్లీష్లో నేను వెతికితే ఒక అర్థం మెరిట్ అని ఉపయోగించాడు. ఏంటండి మెరిట్ అంటే? ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళడాన్ని మెరిట్ అంటారు. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ చదివావు, నీకు మెరిట్ ఏంటి? 2వ తరగతికి వెళ్ళడం మెరిట్. అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళడం పుణ్యకార్యం అక్కడ. రెండవది ఏంటంటే రైచుస్ యాక్ట్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నీతిపరమైన ప్రక్రియ. ఏ క్రియ? నీతిపరమైన కార్యం. అందరూ చెప్పండి, అది పుణ్యం. నువ్వు ఏదో ఇచ్చేస్తే పుణ్యం కాదు అది. ఒక వ్యక్తి ఒకరిని చంపేసి అది పోగొట్టుకోవడానికి ఒక 100 మందికి వస్త్రదానం చేసేటానికి పుణ్యం వస్తుందా? ఎందుకు రాదు? ఒక వ్యక్తి బాగా తాగేసి వచ్చి, తాగుబోతాడు వచ్చి డిసెంబర్ 25 నేను మొత్తం పలావైడెత్తానన్నాడు అనుకోండి, అది ఆశీర్వాదం ఆడికి? అమ్మా ఆశీర్వాదమా? ఆడు ఇచ్చాడు కానీ ఆడు జీవితంలో మనసు మారలా. నీకు పుణ్యం కలగాలంటే అర్థం ఏంటంటే పుణ్య జీవితం కావాలని ప్రతివాడు ప్రయత్నం చేస్తాడు, కానీ వాడు పుణ్యవంతుడిగా ఉన్నాడు. అందుకే యేసుప్రభు వారు పరలోకము నుండి ఒక పుణ్య పురుషుడుగా ఆయన భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన భూమి మీద బతుకున్నప్పుడు చాలాసార్లు నాలో పాపం ఉందని మీలో, గట్టి చెప్పండి, మీలో ఎవడు నిరూపించగలరా అని అడిగాడు ఆయన. అంత గొప్ప పరిశుద్ధత కలిగిన ఆయన పుణ్య పురుషుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చాడు, ఎందుకు వచ్చాడంటే ఇందులో 3 దానాలు కనపడతాయి మనకి. ఒకటి కృపాదానము, శిక్షాదానము, నీతి అనే దానం. 3 దానాలు కనపడతాయి, మీకు చూపిస్తాను అన్నీ కూడా. అయితే పుణ్యకార్యము రావాలి అనంటే, పుణ్యం రావాలి అనంటే చాలామంది చాలా ప్రయత్నం చేస్తుంటారు. నేను చరిత్రలో తెనాలి రామకృష్ణుని విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక రాజుగారు తెనాలి రామకృష్ణ కథ చదివా. ఆ కథలో ఏముందంటే ఒక బ్రాహ్మణుడు చనిపోతూ మామిడి పండు అనుకుంటూ చచ్చిపోడంట. ఏమనుకుని? ఇప్పుడు ఏ కాలం అమ్మా? మామిడి పండు అనుకుని చచ్చిపోయాడు. పాపం చచ్చిపోయి ఉన్నదికి ఏముంది ఆశ? మామిడి పండు తినాలని. వెంటనే అందులో ఒకటి వెళ్ళి రాజుగారికి చెప్పాడు, అయ్యా ఆయన మామిడి పండు అంటే చచ్చిపోయాడు, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే రాజ్యంలో ప్రతి బ్రాహ్మణుడికి ఒక బంగారు మామిడి పండు చేసేవాడు అన్నాడు. మామిడి పండు కాదండి, ఎంత మామిడి పండు ఎంత ఉంటుంది అమ్మా? మరి అంత చిన్నది ఉంటుంది కదా, పెద్ద ఉంటుంది కదా. ఇలాగ అందరికీ చేసి ఇచ్చితే మొత్తం ఖజానా ఖాళీ అయిపోద్ది, అంతేనండి. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు ఒకరికి ఎంత బంగారపు మామిడి పండు ఇస్తే ఉంటుందా అమ్మా? ఎన్ని బకెట్లు మామిడి పళ్ళు తేవాలి మీకోసం? అప్పుడు బోర్డు తేవాలి. అయితే ఒక రోజు వచ్చింది, ఇంకా రాజుగారు మామిడి పళ్ళు చేసేసి ఇంక అందరికి ఇచ్చేస్తాడు అనగానే రాజుగారు ఒక పక్కన కూర్చున్నారు, ఆ మామిడి పళ్ళు అన్నీ అందులో పెట్టి కూర్చున్నారు. బంగారు మామిడి పళ్ళు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఈలోపు తెనాలి రామకృష్ణ ఏం చేశాడంటే ఒక కడ్డీ ఎర్రగా కాల్చి, ఏం చేశాడు? కడ్డీ ఎర్రగా కాల్చి పట్టుకొని వచ్చాడు. రాజు అడుగుతున్నాడు, రాజుగారు ఏంటి ఈ బంగారు మామిడి పండు ఇస్తుంటే ఇదేంటి ఇందుకు తెచ్చామని అడిగితే, లేదండి ఆయన మామిడి పండు అంటే చచ్చిపోయాడు కదా, పుణ్యం వస్తుందని మీరు ఇస్తున్నారు కాబట్టి మా అమ్మ కూడా రాత్రి కల్లో కనపడి నాకు ఏం చెప్పిందంటే, ఎవడైతే మామిడి పండు తీసుకుంటాడో వాటికి 2 ఆతలు పెట్టమందండి, అది పుణ్యం. ఏం పుణ్యం? ఇప్పుడు మామిడి పండు కోసం వచ్చినాడు ఏం పొందాలి? పొందుతారా? ఆ కడ్డీ ఎర్రగా కాల్చినాడు, ఆ కడ్డీని చూసి
వచ్చినాడు ఎవడ మటుకాడు పారిపోయారు. అప్పుడు చెప్పాడట తెనాలి రామకృష్ణ గారు, అందరూ పారిపోయారు ఏమిటని అడిగారు. బంగారం అంటే వస్తారు, ఇదంటే ఎవడు రాడు. అయ్యా మీకు తెలియట్లేదు, అందరికీ చేతి ఖజానా ఖాళీ అయిపోతుంది కదా, మీకు ఎవడు చెప్పేవాడు లేడు. పుణ్యం కాదు అది, పుణ్యం ఇలాంటిది కాదు అని చెప్పి తెనాలి రామకృష్ణ అప్పట్లో జ్ఞానోదయం కలిగించాడు. పుణ్యకార్యం అంటే ఏంటంటే యేసు ప్రభువారే పరిశుద్ధుడిగా నీతిగా జన్మించి ఈ భూమి మీదకి వచ్చి నీతిగా బ్రతికి ప్రపంచంలో అందరూ ఈ రోజున యేసు ప్రభువుని వెంబడిస్తున్నారని అర్థమైంది తెలుసా? ఆయనలో ఉన్న నీతి. దేవునికి స్తోత్రం. ఆయన పుణ్యపురుషుడు, సమీపింపరాని తేజస్సులు అమరత్వం కలిగిన పుణ్యపురుషుడు. తండ్రి కుడి పార్శ్వుని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి, నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసి ఆ పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి. అది మన ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పుణ్యకార్యం ఎలా దేవుడు చేశాడో చూద్దాం. మొట్టమొదటి కృపాదానం. పుణ్యకార్యంలో దేవుడు చేసిన కృపాదానం అని ఉంది. 15 వచనం, 5వ అధ్యాయం రోమపత్రిక 15 వచనం. అయితే కలగలేదు, ఎట్లనగా ఒకని అపరాధం వలన చనిపోయినదా క్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానము. అందరు చెప్పండి, కృపచేతనైన దానం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పుణ్యకార్యం ఏంటంటే కృపను దానం చేయడానికి వచ్చాడు. ఆయన దేన్నండి చెప్పండి? ఆయన కృపనే దానంగా చేసేస్తాడట. ఆ కృప ఎలాంటిదంటే ఇచ్చేయడమే. తను అడిగితే చాలండి, ఆయన అందరికీ కృపను సమృద్ధిగా ఇచ్చేవాడట. కృపా సత్య సంపూర్ణుడైన. బైబిల్లో ఒక తెల్లి ఉందండి, ఇది మూసేయకండి. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆదికాండం బైబిల్లో మొదటి పుస్తకం 30వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఒక భార్య భర్తను అడుగుతుంది, ఏమో రాహేలు పిల్లలు కనకపోవుట చూచి అక్క యందు అసూయపడి ఏమంటుందండి? నాకు గర్భఫలం ఇస్తావా, నేను చచ్చిపోమంటావా? ఇది చాలామంది జీవితాల్లో గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. ఏమంటా ఇంకోటి ఏంటంటే అందరికీ పిల్లలు పడుతున్నారు, కానీ వీడికి ఏం చేయట్లేదు. అక్కడ రాయబడిన అసూయ వచ్చేసింది. దేనికి అసూయ వచ్చింది అమ్మా? పిల్లలంటే అందరికీ సంతోషమే కదా, అంతేనా? పిల్లలంటే అందరికీ సంతోషం. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మా పెద్ద పాపకి ఎప్పుడు పుట్టేస్తారా, ఎప్పుడు నేను ఆడేసుకుందామా అని నాకు ఉంది. కానీ టైం అంతేనా? సో అందరి పిల్లల్ని ఎత్తుకుంటాం. నేను ఎప్పుడైనా పరిచర్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఉంటారు అక్కడ. ఆ చిన్నపిల్లలు చాలా ముద్దుగా ఉంటారు. లాస్ట్ టైం మేము కండ్లగుంట దగ్గర గుట్టిపల్లి అనే ప్రాంతం వెళ్ళా, మాచర్ల దగ్గర. నేను చర్చిలో కూర్చున్నాను. వాళ్ళు చూడడానికి మట్టి తవ్వుతారు, ఈ మట్టి పనులు చేసుకుంటారు. వాళ్ళకు ఒక బాబు పుట్టాడండి. మీరు ప్యారక్స్ అడ్వర్టైజ్లో ఉంటుంది కదా, బాబు బుజ్జిగా బొక్కలు కొరికేసేటట్టుగా ఉన్నాడు ఆ బాబు. నేను చూస్తున్నాను, ఆడు అలా పాక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు. నేను ఎత్తుకున్నాను. వాళ్ళు అంటారు, అయ్యగారు మీరు ఎత్తుకున్నారంటే మా అబ్బాయి చాలా గొప్పడు అయిపోతాడు అంటున్నారు వీళ్ళు. కానీ నాకు పిల్లలకి సరదా. ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఫొటోస్ కూడా తీసుకున్నాను. నేను చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఈమెకి ఎందుకు అసూయ వచ్చింది? అందరికి పడుతున్నారు, అక్క పిల్లలు పడుతున్నారు, నాకు పిల్లలు లేరు. అప్పుడు ఏమంటుంది? చదువుమా.
నాకు నువ్వు గర్భఫలం దయచేయి, లేని ఎడల నేను ఏ భార్య అని భర్తనట్టు పిలిటట్టుకుని నాకు గర్భఫలం ఇవ్వండి. పిల్లలు లేని వాళ్ళకి ఇదే పరిస్థితి ఉంటుంది చాలాసార్లు. గర్భఫలం అని దేవుడిచ్చే బహుమానము. మీకు ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, కృప కలిగినప్పుడు ఆమె గర్భమును పిల్లలను సంపాదించుకుందని కింద వచనాల్లో ఉంటుంది. 6వ వచనం 7వ వచనం చూడండి. కృప చేతనే అని ఉంటుంది చూడండి. అక్కడ ఎన్నో వచనం? 8వ వచనం చదవండి. రాహేలు ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. ఈవిడికి ఎలాగా వచ్చింది విజయం? దేవుని కృప చేతనే వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృపా దానము ఇచ్చేవాడు. ఏ దానం అండి? కృపాదానము. బైబిల్లో పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చారు కదా, అందరూ రాళ్లతో కూడా చంపాలి కదా. యేసుప్రభు ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు ఎవడో రాయి వేయండి. ఇది ధర్మశాస్త్రం. నా ధర్మశాస్త్రం ఏంటో తెలుసా? కృప చూపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చూపించాలి? ఒక వ్యక్తి తప్పు చేశాడు, కృప చూపించండి. కృపాదానము ఆయన యేసుప్రభు చేశాడు. శిలువలో కూడా బలైపోతున్నప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కానీ వీరిని క్షమించమని అర్థం ఏంటి తెలుసా? ఆయన కృపను ఇంకా చూపిస్తున్నాడు. వాళ్ళకి తెలీదు. ఆ కృపాదానమును యేసుప్రభు ఇవ్వడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1:17 ఉంటుంది. యోహాను సువార్త 1:17 కృపయు సత్యము యేసు ప్రభు వల్ల కలిగిందని ఉంటుంది. అక్కడ ఏం కలిగిందండి? కృపయు సత్యమును. ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. కృప ఆయన ద్వారా కలిగింది, సత్యం ఆయనే. నేనే మార్గమును సత్యమును జీవనం అన్నాడు ఆయన. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నాకంటే సత్యమైన వాడు ఎవడు లేడు ఈ భూమి మీద. ఒకే ఒక్క సత్యం, ఆయన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన కులానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. ప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్న ప్రతి వారికి ఆయన దేవుడే రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకండి ఇంతమంది ప్రపంచం ప్రతి చోట చర్చ ఉంది? ఎందుకుంది? ఎందుకు వెంబడిస్తున్నారు? ఆయన కృపా దానము ఆయనలో ఉంది. సత్యము కూడా. ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలు, పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలు అండి. ఎన్ని సంవత్సరాలు? ఒక్క 3.5 సంవత్సరాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసి ప్రపంచాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన వాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసు ప్రభువుని సాక్ష్యం చెప్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా అంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మరి మీరు ఇంత గొప్ప దేవుడిని తెలుసుకున్నారు? మీ పిల్లలు తెలుసుకున్నారా? మీ పిల్లలకు దేవునికి చెప్పండి. మీ పిల్లలకు దేవుని గురించి పరిచయం చేయండి. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నా దేవుడు ఎంత పరిచర్య కలిగిన వాడు, ఎంత స్థితి కలిగిన వాడు, ఎంత కృపను కలిగిన వాడు. ఇది కృపా దానం ఈయనలో ఉంది. మనం చెప్పండి. ఆనందం అని అంటాడు, డాడీ నాకు అనేక దర్శనాలు వస్తున్నాయి, అనేక మందిని రక్షించినట్లు. నేను చెప్పాను, ప్రార్థన చేయి. ఆయన మనలను నిలబెట్టే దేవుడై ఉన్నాడు, నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప కలిగిన దేవుడు. ఆ కృపలోనే ఉన్నప్పుడు దేవుడు ఆ కృపనే ఇస్తాడు. మన జీవితంలో కృప అనేది ఒక వరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది కృప దానంగా చేశాడు. రెండోది ఇంకోటి ఏంటంటే శిక్షాదానము. ఏ దానము? ఆయన పుణ్యకార్యంలో కృపను దానంగా ఇచ్చాడు. రెండవది ఏంటంటే ఆయన పుణ్యకార్యం. ఇంకోటి ఏంటంటే శిక్షను. అందరూ చెప్పండి. శిక్షాదానము అంటే ఏంటి అమ్మా? అంటే ఏంటి? ప్రేరువాసి విన్నారా వాక్యం? విన్నారా? ఏం విన్నారు? మర్చిపోయారా? శిక్షాదానం అంటే తెలుసా? నీవు శిక్షింపబడాలి, కానీ నీ శిక్షను ఆయన భరించి ఆ శిక్షణ దానంగా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ శిక్ష ఏదైతే ఉందో, నీ మీద పడాల్సినటువంటి
ఆ రుణం ఏదైతే ఉందో అది ఆయన ఏం చేశాడు, నేను అనుభవిస్తాను నీ శిక్ష అన్నాడు. దేవునికి స్తోత్రం. మీ అప్పు ఎవరైనా కడతారన్నారు అనుకోండి, మీకు ఎంత సంతోషం వస్తుంది. అబ్బా ప్రభా దేవునికి స్తోత్రం తండ్రి. నీ బాధలు ఎవరైనా తీర్చేస్తానన్నారు. కొంతమంది అంటారు నేను నీకు ఉన్నాను కదా అంటారు. మళ్ళీ కనపడ్డాడు ఒకడు ఉంటాడు, అంతేనా? నేను నీకున్నానండి. శిక్ష అనేది ఎవ్వడు భరించలేడండి. బైబిల్లో ఒక ఉపమానం చెప్తాను మీకు. బైబిల్లో చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నీ కలిసి ఒక రోజు మీటింగ్ పెట్టుకున్నాయంట. ఏం మీటింగ్ అంటే, మనలో రాజుగా ఎవరు ఉండాలి. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు. చెట్టు నువ్వు రాజుగా ఉంటావు అంటే, నేను ఉన్నాను. నా ద్రాక్ష రసాన్ని ఇచ్చి దేవునిని మానవుని నేను ఏం చేయాలి, సంతోషపెట్టాలి. ఎందుకనే ఉన్నాను నేను రాజుగా. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఒలివ చెట్టు గారు మీరు ఏమన్నా రాజుగా ఉంటారా అంటే, అవునన్నా. నా తైలం ఇచ్చి ఆ తైలాన్ని మానవులకి ఇచ్చినప్పుడు మానవులు దాని ద్వారా ఆశీర్వదింపబడతారు. అలాగే నా తైలము దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అన్ని చెట్లని నేను చేయను, నేనే ఉండను అన్నాను. ఆఖరికి ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చినారు. ఏ చెట్టు? ముళ్ళ చెట్టుకి ఏముంటాయి అమ్మా? అందరూ రాజుగా చేశారు. ముళ్ళ చెట్టు రాజు అయిపోయింది. రాజు అయిపోయిన తర్వాత ముళ్ళ చెట్టు అంటే రండి అంటుందంట. ఎవరితో వెళ్తారు? ఎవడన్నా ఇంటికి వెళ్తా పట్టుకుంటే దాన్ని ముళ్ళు గుచ్చుకొని ఆ చెట్టు ఏమైపోద్ది. ఒక మనిషి వెళ్ళాడు అనుకోండి, అందరూ పారిపోతున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, ఆ ముళ్ళ చెట్టు ఏంటంటే శిక్ష. శిక్షను భరించలేం మనం. యేసుప్రభువారు ఆదామవ్వల దగ్గర నుంచి యేసుప్రభువు వరకు ప్రతివారు చేసిన పాపమును నా మీద వేసుకుంటానని ఆయన శిక్షనే దానముగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమపత్రిక 8:1 రోమపత్రిక 8:1 కాబట్టి క్రీస్తు యేసునందున్న మనకు ఆమె. దేనికి స్తోత్రం చెప్పండి. ఎందుకు శిక్ష లేదు? ఆయన తీసేశాడు. ఆయన శిక్షను తప్పించాడు. ఆయన శిక్ష లేదు ఇంకా. ఇప్పుడు క్రీస్తులో ఉన్న నీకు ఏ శిక్ష? నువ్వు యేసుప్రభువులో పరిశుద్ధంగా బ్రతికితే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏ శిక్ష అనేది నీకు ఉండదు. నువ్వు చేయాల్సిన పని తెలుసా? దేవునితో ఆనందించటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8:2 చూడండి, ఇక్కడ దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ఆయన శిక్ష ఏం చేశాడంటే పాప మరణం. ఏది చెప్పండి? మొదటిది పాపం, రెండోది గట్టిగా చెప్పండి అమ్మా. మొదటిది ఏంటి? పాపం. రెండోది పాపము నుండి విమోచించాడు, మరణము నుండి కూడా. చనిపోతాం, క్రైస్తవులు చనిపోతారు, చనిపోకుండా ఉండరు. కానీ సమాధిలో నుండి నిన్ను విడిపించి పరలోక రాజ్యం తీసుకెళ్ళేది ఆయనే. దేవునికి స్తోత్రం. ఆ రెండు, పాపము మరణం, ఈ రెండింటి నుంచి ఎవరు తప్పించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు పాపం మనిషిని వెంటాడేది ఏంటి? పాపమే కదా. ఎక్కడికి వెళ్ళండి, ఏది చూడండి, అన్నీ హేకృత్యాలు, న్యూస్ ఛానల్స్ కూడా కవరేజ్ చేయలేకపోతాడంట. ఇన్నేం చేస్తారండి? పాపము మనిషిలో పాతుకుపోయింది. మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి మీరు పాపంలోంచి బయటకు రండి అంటే రాడు. మీకు చాలాసార్లు చెప్తుంటాను, ప్రార్థనకు రమ్మంటే ఎవడు రాడు. కానీ లోకంలో పలానా డ్యాన్సింగ్ అంటే మాత్రం పోతారు అక్కడికి. లోకం దానికే ఇంపాక్ట్ అయిపోద్ది. పిల్లలు సైతం దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. నీ శిక్షను తీసివేయటానికి యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8:4 పాప శరీరాకారముతో ఆయన పంపి ఆయన శరీరముందు శిక్ష వేయించబడి శిలోమాను మీద వ్రేలాడి మీ కొరకు తిరిగి లేచి ఆయన పరిశుద్ధుడిగా లేచి పరలోకం వెళ్ళి మనల్ని విమోచించాడు. నీ శిక్షను కూడా ఏం చేశాడు? ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది ఏం చెప్పాను?
కృపాదానము, రెండవది శిక్షాదానం. ఇది ఎవడు చేయడండి? మీరు తప్పు చేసిన వాళ్ళు కొరడ దెబ్బలు తినాలనుకోండి, ఎవడన్నా తింటాడా? ఏమంటే మీ వదిలి నేను తింటానంటే ఆ అవతలు చేసిన పని నేనెందుకు తినాలి? నేను అస్సలు ఎవడు తప్పు చేస్తే, అందుకే చట్టంలో ఒకటి ఉంటుంది, నేరం చేసిన ఎంతమంది అయినా శిక్షింపబడవచ్చు, కానీ నేరము చేయలేనుడు ఒక్కడు కూడా శిక్షింపబడకూడదు. ఎందుకంటే నేరం చేయలేదాడు. అన్యాయంగా మోపేశారు అనుకోండి, అందుకే కోర్టులో జైలు వేసేసిన మళ్ళీ అప్లై చేసుకోవడానికి చిన్న అంటే వెళ్తూ ఉంటుంది. ఎందుకు తెలుసా? నిరూపించుకోవచ్చు. అలా చాలా జరిగాయి. నిరూపించుకున్న తర్వాత కోర్టు వాళ్ళకి విధించిన శిక్షను రద్దు చేసి ఆ టైంలో కట్టాల్సిన డబ్బులు అంటే అంతటా అయిందో వీళ్ళే తిరిగి రిఫండ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. శిక్షను యేసు ప్రభు భరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది నీతి దానం. ఏ దానం? ఆయన పుణ్య కార్యములో మొదటిది కృపాదానము, రెండు శిక్షాదానం, మూడవది నీతి దానం. నీతిగా బ్రతకడం. నువ్వు ఏదో ఇచ్చేసినంత మాత్రాన అది పుణ్యం రాదు. మీకు అర్థం చేసుకోండి. మీరు చాలా తెస్తారు, ఇది దైవజనుడికి మీరు ఇస్తూ ఉన్నారు, దానివల్ల దేవుడు మీకు మేలు చేస్తాడు. పుణ్యం దానివల్ల రాదు. పుణ్యం దేనివల్ల వస్తుంది? మీకు మీరు నీతిగా బ్రతకాలి. యేసు ప్రభు నీతిలో మీరు ఉండాలి. కొంతమంది నీతిని వెంటాడరంట. యేసు ప్రభు చేసి నీతిగా బ్రతకమని నీతి అనే దానాన్ని ఆయన ఇచ్చాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమందము? నీతిని వెంటాడని. ఎవరండి అమ్మా? మా చెల్లమ్మ గారు చెప్పిన నాకు అర్థం కాలేదు. అన్యజనులు చెప్పమ్మా. అన్యజనులు చెప్పు. మీరు అన్యాజనులు అంటుంటే కొన్ని పదాలు పలకడం రాదు. అన్యజనులు అందరూ చెప్పండి. మళ్ళీ చదవండి. నీతిని వెంటాడని. ఏ నీతి అండి? వారు దేన్ని వెంటాడరు అమ్మా? చెప్పండి, దేన్ని వెంటాడరు? ఎందుకు నీటిని వెంటాడరు అమ్మా? నీతిని ఎందుకు వెంటాడరు? మీరు యేసుప్రభుని నమ్ముకోబడి చాలామంది ఏమంటారు తెలుసా? అయ్య బాబు మేము ఉండలేమండి, మేము చేయలేమండి. అలాగా ఎందుకు చేయలేరు? యేసుప్రభుని నమ్ముకుంటే నీతిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ జీవితం నప్పదు. నీతిని వెంటాడని అన్యజనులు వాళ్ళ నీతి ఉండరు, వెంటాడరు. అసలు దాని గురించి అసలు లేదు. ఏదో గుడికెళ్ళి వచ్చేస్తారు అంతే. నేను ఈ మధ్య చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. వాళ్ళ గురించి మనకంటే నేను జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. వాళ్ళు పండగలైనా పబ్బాలైనా చూడండి, ఆ డీజే సౌండ్ పెట్టుకొని ఎవరెవరో తీసుకొచ్చి ఆడవాళ్ళు తీసుకొచ్చి అర్ధనగ్నంగా. అది నీత? నేను నీతి అన్నది భూతే, అది నీతి కాదు. లోకములో వాళ్ళ ధర్మం గొప్పది అయినప్పుడు అలాంటివి చేయకూడదు. నీ దేవుడు ఎంత గొప్పడో చెప్పుకో. నేను అదే చెప్తాను, నీ ధర్మం గురించి నువ్వు చెప్పుకో. నీతిని వెంటాడట్లేదు వాళ్ళు. ఒక పండగ అయితే త్రాగుడు, ఒక పండగ అయితే వ్యభిచారం. యేసుప్రభు అలా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. నీతిని వెంటాడడం లేదు. ఈరోజు నీతిని అది పుణ్యకార్యం. యేసుప్రభు చేసింది అదే. యేసుప్రభుని చంపడానికి కారణం తెలుసా? నీతిగా బ్రతికాడు. మీరు చూడండి, పాపం చేసినోడు ఎలా తిరిగినా ఎవడేమండో. అదే ఒక్క యేసుప్రభుని నమ్ముకున్నవాడు ఏదైనా చిన్న తప్పు చేశాడు అనుకోండి, ఏమంటారు? చాలాసార్లు
తెల్ల చొక్కా వేసుకున్నాం అనుకోండి, ఎందుకు తెలుసా? ఒక తెల్ల చొక్కా మీద చిన్న మచ్చ ఉందనుకోండి, దేన్ని చూస్తారు అమ్మా? ఆ చిన్న మచ్చే. వైట్ డ్రెస్ మనం ఎందుకు వేసుకోవాలంటే, తెల్ల బట్టలు మనం ఎందుకు వేసుకోవాలంటే మనం పరిశుద్ధులుగా కాదు, ఇది పరిశుద్ధతకు సాదృశ్యం, నీతికి సాదృశ్యం. మీరు ఎలా ఉండాలి? నీతికి దాసులుగా ఉండాలంట. రోమపత్రిక 6:18 మనం నీతికి దాసులు. ఎవరికండి? చదవండి, రోమపత్రిక 6:18. విమోచింపబడి ఎవరికండి? మీరు నీతికి దాసులు అయిపోయారు. ఇది పుణ్యకార్యం. మీరు నీతిగా బ్రతకండి, ఇది పుణ్యకార్యం. దేవుడు చెప్పేది చెప్పారని ఎవరేమనుకోండి. కొంతమంది నీతి లేని కుక్క అంటుంటారు. విన్నారు ఎప్పుడైనా? ఎందుకంటారు నీతి లేని కుక్క అని? అంటే కుక్కకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి, అంతేనా? కుక్కకి ఏముండాలి? నీతి లేని కుక్క అన్నారంటే అర్థం ఏంటంటే ఆ కుక్కకి ఏం లేదు. అది యాక్చువల్ కుక్కని కాదు, మనిషే. ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసేసుకొని కొత్తగా ఒక వెరైటీ క్రియేట్ చేశారు. ఏంటి తెలుసా? భర్తల్ని కుక్కర్లో పెట్టేస్తున్నారండి. ఎందులో? అబ్బా కోసేసి ఏం చేస్తున్నారు? ఎందుకు వచ్చింది? వాళ్ళే కాదు, మగవాళ్ళు అట్లా తయారయ్యాలండి. మగవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. డేటింగ్ యాప్స్ వచ్చేసినాయి ఈ మధ్య. ప్రపంచంలో పాపం అనేది చాలా విస్తరించిపోయి ఉందండి. మీకు 2030 దాటిపోతే ఒక్కొక్కడు ముగ్గురేసి కన్ఫామ్. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 30 తర్వాత, ఇప్పుడు కాదు, ఒక్కొక్కడు ముగ్గురేసి. ఎందుకుంటారు తెలుసా? ఆ పాపము ఇంకా ఎలాబరేట్ అయిపోద్ది, వెచ్చలు విడుతాను వచ్చేస్తుందండి. ఎవడు చెప్పిన వినరు. ఇప్పటికీ కుర్రలు మీరు చూడండి, పిల్లలు మీరు చెప్పిన మాట వినరు. ఆడు పరిశుద్ధం కూడా దేవుడు క్యారింగ్ చేస్తే తప్ప ఆడి మాట ఎవడో వినడు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసి, ఆ ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి చెప్తుంది, నేను ప్రేమించానండి, మా నాన్న ఒప్పుకోలేదని మా నాన్న గురించి చేసుకున్నానండి అంది. మరి చేసుకున్నా, మరి బ్రతకాలి కదా. అబ్బాయి నాకు అవసరం లేదు. ఆయన చంపేసి, ఆయన ఉరేసేసి, ఇందులో తోసేసి అడుతుపోయింది. అనవసరంగా చచ్చాడు. ఎవడో అని చేసుకో, ఆడే పదపు చేసాడు. పోనీ నీతిని వెంటాడని సమాజం, నీతికి దాసులుగా ఉండని సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు చేసిందంటే నీతిగా బ్రతికి ఆ నీతినే దానముగా ఆయన ఇచ్చాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు ఆ నీతిగా ఉన్నాడు చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5:21 ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీ పత్రిక 5:21. యేసు ప్రభు పుణ్యకార్యం ఎందుకు చేశాడంటే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అందరమాట నీతిగా ఉండాలి, దేవునిలో నీతిగా ఉండాలి, ఆయన యందు నీతిగా ఉండాలి. దేవుని యందు చెప్పండి, ఆయన యందు నీతిగా ఉండాలి. నీతి తప్పుకోకూడదు. మనం లేపన పర్ల. నేను చాలాసార్లు సేవలని నేను చెప్తుంటాను, తినడానికి లేపన పర్లేదండి. నీతి తప్పితే సాక్ష్యం పోతే మళ్ళీ రాదు. ఒక్కసారి యేసుప్రభు నమ్ముకుని సేవ చేస్తున్నప్పుడు సాక్ష్యం పోయింది అనుకోండి, నేను ముత్యాల నాటి మాటలు చెప్పిన ఎవడో వెండి ఎందుకండు మొన్నటిదాకా ఇలా చెప్పాడండి, మొన్నది ఇలా చేసి ఇప్పుడు ఏం చేశాడు, మాకు చెప్పేస్తున్నాడు, నీతి చెప్పేస్తున్నాడు, నీతి కబుర్లు అంటారు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? మనం ఆయన యందు దేవుని నీతి అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ పైకి చెప్దాం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నీతి మనం అవ్వాలి. మనమే దేవుని నీతి, ఇంకొకటి అవసరం లేదు.
చాలామంది మనం ఏం చేస్తామంటే పక్కడు నీతివంతంగా ఉన్నాడు లేదని చూస్తాం. నీ గురించి ఆడి గురించి నీకెందుకు? ఆడే నీతిగా లేడండి. ఒకసారి ఒక ఊరు వెళ్తాడు, అంటాడు పాస్టర్ గారే సరిగా లేరండి అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నా, పాస్టర్ గారు సరిగా లేకపోతే నువ్వు? ఆయన సరిగా లేడు, ఓకే స్టాంప్ వేసేసావు, ఓకే వెరీ గుడ్. నువ్వు సరిగా ఉండదు. ఆయనే లేడండి, నేను ఎందుకు ఉండాలి అంటాడు. నువ్వు ఆయన చూడొద్దు, దేవుణ్ణి చూడు. ఒక వ్యక్తిలో బలహీనత ఉంటుందండి, ఉండదా? ఉండదా? ఏదో ఒక బలహీనత ఉంటుంది. పాస్టర్గారిలో బలహీనత ఉంటుంది, కోపాడవచ్చు. కొన్నిసార్లు భోజనాలు అయినప్పుడు చాలాసార్లు ఎప్పుడు గొడవ, భోజనాల దగ్గర కొత్త గొడవ. సరే కూర్చో, ఏంటమ్మా తిండు అన్నారట ఒకసారి. అదిగో అందరిలో నన్ను పాస్టర్ గారు ఏం చేశారు? గసిరారు. పాస్టర్ గారికి ప్రేమే లేదు. ఎందుకు గసిరారు? స్త్రీ ఎలా కూర్చోవాలి? కూర్చున్నప్పుడు సరిగ్గా కూర్చోవాలి, అది తప్పు. కొన్నిసార్లు సేవకుడు చెప్తాడు మనకి, మీరు ఇలా ఉండండి అని. మీకు అందరికి రేషన్ కార్డు ఇచ్చారా అమ్మా? ఆధార్ కార్డు ఇచ్చారా? ఆధార్ కార్డు మీరు ఏం చేయాలి? దాన్ని చాలా భద్రంగా దాచి మీకు అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడాలి. ఆధార్ కార్డు ఉంది కదని ఇలాగెలా గాల్లో తిప్పుతుంటే ఏమవుతుంది? ఎగిరిపోద్ది. ఎక్కడ డ్రైనేజీలో అక్కడ తేలుతుంది అది. తర్వాత నీకు కార్డు ఉంటుందా? భక్తి కూడా అంతే. దాన్ని భద్రముగా నీ దగ్గర ఆ యొక్క భక్తిని దాచబడాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన నీతి మన దగ్గరే ఉంటుందండి. ఎవరిది చూడొద్దు, నువ్వు ఎవరిని చూడొద్దు. బైబిల్లో పలానోడు గొప్పోడండి అంటే వాళ్ళది తేడా ఉంటుంది. యాకోబు నాకు చాలా ఇష్టం అన్నాడు. యాకోబులోనే తప్పులు ఉన్నాయి లేవా? బైబిల్ లేకుండా తప్పేంటి? మోసగాడు మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందేశాడు, కానీ ఒక్క ఆశీర్వాదం లేదు ఆయనకి. అబ్రహాముని తీసుకోండి. నేను అబ్రహాం ఫాలో అవ్వకు. ఎందుకు? ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎవరు అంటే మా చెల్లి అన్నాడు. ఏ భార్యని చెప్పుకోలేపాడు అన్నాడా? బైబిల్లో ఎవరిని చూసినా ఇది, కానీ యేసు ప్రభు మాత్రమే మనకు మాదిరి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు మనం నీతి అవ్వాలి. అందుకే వచ్చాడు భూమి మీద. అది పుణ్యకార్యం. దేనికి స్తోత్రం. రోమపత్రిక 14:17 అసలు నీతి అంటే ఏంటి అక్కడ చెప్పాడు. ఇది చదివి ప్రార్థన చేస్తాం. రోమపత్రిక 14:17 దేవుని రాజ్యం గురించి అక్కడ రాయబడింది. ఓకే, కావు దేవుని 14:17 అమ్మా. ఎన్నో వచనం? దేవుని రాజ్యము భోజనమును కానీ అందులో ఏముంది? దేవుని రాజ్యం ఏం కాదన్నాడు? భోజనము. మనం దేనికి ప్రయాటిస్తాం అమ్మా? మనం శుక్రవారం ప్రార్థన అయిపోయిన తర్వాత మా మేనల్ని తీసుకొని అక్కడికి భోజనాలకి వెళ్ళాం. వాళ్ళకి ఒకడు అన్నాడు, నేను 3 ఐస్ క్రీమ్ తినేస్తానాయి అంటున్నాడు. ఎవరో పెద్దోడు. చిన్నవాడు నేను 4 తినేస్తానాయి అంటున్నాడు. పాపం ఐస్ క్రీమ్ అయిపోయినాయి. ఏమైనా ఆడుకోక ఐస్ క్రీమ్ వీడుకోక, అది కూడా పాపం అన్నం తింటుంటే ఐస్ క్రీమ్ ఉండగానే అన్నం పక్కన పెట్టి వెళ్తే ఒక ఐస్ క్రీమ్ దొరికింది, మిగతా అయిపోయినాయి. 10 గంటలకు ఎవడుంటాడు? అప్పుడు అనిపించింది భోజనము ప్రాముఖ్యమైనది కాదు. దేనికి స్తోత్రం. దేవుని రాజ్యం భోజనము తాగేది తినేది కాదండి. దేవుని రాజ్యం ఏంటి? నీతి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ నీతే పుణ్యకార్యం అండి. ఇక్కడ యేసు ప్రభు నీతిగా ఉన్నాడు, నువ్వు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నన్ను ఈ మధ్యకాలంలో పాస్టర్లు చాలామంది, మీకు అమెరికా నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి కదండి, మీరు కారు కొనలేదటి అన్నాడు. నేను అన్నాను, నాకు అమెరికా నుంచి కానీ నిజంగా డబ్బులు వస్తే ఈ డొక్కు స్కూటర్ వేసుకుని తిరుగుతాను ఇంటికని అడిగాను. అది కొని 10 సంవత్సరాలు అండి. అదే బైక్ అంతేనా?
అదే నాకు ఓలోమని డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, 2 డేస్లు నేనేం చేస్తాను, నేను ఎవరిని అడగను. ఆ నీతి నా దగ్గర ఉంది. నాకు పైనుంచి ఎవడు రూపాయి ఇవ్వట్లేదు కాబట్టి నా పనికి నేను వెళ్తున్నాను. నాకు బాగాలేకపోయినా, గుండె ప్రాబ్లం అయినా, నా కాళ్ళు వాసిపోయినా, నాది ఏదైనా నా నీతి నా దగ్గర ఉంది కాబట్టి నేను పనిలోకి పోతున్నాను. నేను ఎవరిని ఏమి అడగనండి, ఎప్పుడు ఎవరిని అడగను. ఎందుకు తెలుసా? అడిగితే దేవుని అడగాలి, ఇస్తే దేవుడే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నెల రోజుల కింద కట్టాలి, ఇది చేయాలి, అంతే. నా నీతి నా దగ్గర ఉన్నప్పుడు చెప్పాను, నాకేమీ రావట్లేదు, వస్తే ఈ బతికేలాగా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెల వచ్చేటప్పటికి 4 లక్షలు కొడ్డీ కట్టాలి. ఎంత? మా చిల్లమ్మ గారికి ఇచ్చేస్తే వాళ్ళకి ఇస్తుంది 4 లక్షలు. ఆ 4 లక్షలు ఎప్పుడు తీరుతాయా అని చూస్తున్నాను నేను. మేము తినకపోయినా ఏం కట్టాలి? మరి పిల్లకి పెళ్లి చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 7వ నెలలో మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ 1,00,000 రూపాయలు పట్టుకోవాలి. నెలలో మందులు కొనాలి. మొన్న మందులు కొనడానికి కూడా లేవు మా దగ్గర డబ్బులు. ఇప్పుడు నేను వచ్చే నెల నుంచి మీరు చూపించాలి, మామయ్య గారు అంటున్నారు. ఇప్పుడు దాకా ఆయపై చూసాడు, వెళ్ళినప్పుడల్లా 7,000 8,000 అవుతుంది. లేవు డబ్బులు. ఎందుకు అబద్ధం ఆడాలి? ఈరోజు మా ఇంట్లో ఎంత ఉందో చెప్పండి డబ్బులు. మా ఇంట్లో ఎంత ఉంటుందంటారా డబ్బులు? 1,00,000 రూపాయలు ఉంటుందంటారా? 1,00,000 రూపాయలు ఉంటాయా? మా ఇంట్లో ఈరోజు 600 ఉన్నాయి. ఎంత? 600 ఎక్కడే తెలుసా? ఎక్కడే? మీ గృహానికి వచ్చాను కదా, మీకు ఇచ్చిన కానుకలే అవే డబ్బులు. మన అమ్మగారు ప్రార్థన పెట్టుకున్నారు, అమ్మగారు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులే. నాకు వేరే సోర్సెస్ నుంచి డబ్బులు వచ్చేస్తే ఆ 600 కోసం నేను ఎందుకు చెప్పాలి? దేవుని రాజ్యం నీతి అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను బలపరచాడు అనుకోండి, నేను అనేక మందిని బలపరుస్తాను. అప్పుడులో నాకు డబ్బులు వచ్చాయి, నాకు కొంత వచ్చేది, అందరికి పనిచేసాం. మా భాషం గారు అప్పటికుంటాడు, మళ్ళీ జడ్జి అంటుంటుంది. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చేసాం, అంతేనండి. దేవుడు నాకు ఇచ్చాడు, నేను చేసాను. నేను ఏసీ కూడా చెప్తున్నాను, నేను ఏసీ కొనుక్కున్నాను కదా. నేను ఏసీ ఎందుకు కొనుక్కున్నాను తెలుసండి? ఎందుకు కొనుక్కున్నాను తెలుసా? చాలాసార్లు అనుకుంటాను, ప్రభు అందరికి అన్నీ ఉన్నాయి కదా, నేను ఏం తక్కువ చేశాను, ఏసీ కొనుక్కోవాలి కదా అని. అక్కడ ఆదిత్య షోరూమ్ నాకు తెలిసి అతను, పాస్టర్ గారు మీరు కడతారండి, ఏసీ తీసుకోండి అనేవాడు. అంటే అదొక రకమైన వ్యాపారం. కొంత కడితే మీరు కట్టేస్తారండి అనేవాడు. ఎందుకు? ఆ రోజు వెళ్ళినప్పుడు మేము వేరే పర్పస్ మీద వెళ్ళాం. అతను అన్నాడు, మీరు ఏసీ తీసుకోండి పాస్టర్ గారు, చాలా ఉన్నాయి ఏసీలు అన్నాడు. సరే వాడు పంపించాడు అన్నాను, పంపించాడు. అప్పుడు చాలామంది నన్ను అడిగారు, సరే అంత అవసరం ఏసీ అన్నారు. అప్పుడు చెప్పాను, ఏమండి దేవుడు ఇచ్చాడు, దేవుడు కొనుక్కోమన్నాడు, కొనేసాను అంతే. దేవునికి స్తోత్రం. నేను ఎవరు దానికి డబ్బులు అడిగిన, అమెరికా నుంచి డబ్బులు అస్సలు నేను ఉపయోగించలేదు. నాకు వచ్చిన ప్రతి రూపాయి సంఘాలకి, రేకులకి డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు ఇది పైన ఇప్పుడు కట్టాలని నేను కట్టను, ఎందుకంటే తెలుసా నా దగ్గర డబ్బులు లేవు. నా నీతి నా దగ్గరే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నీతి మన దగ్గర ఉండాలి. ఏ నీతి? మంచిగా దేవుని, ఆయన రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమయం. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం ఏంటంటే తెలుసా? పుణ్యకార్యం దేవుడు చేసి వెళ్ళిపోతే నీతిగా బ్రతకాలి, సమాధానంగా ఉండాలి, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇందాక అందుకే చెప్పాను ఎలాగ ఉండాలి దేవుని సన్నిధిలో. ఉత్సాహగానం. ఏ గానం అండి? ఎవరు సంతోషంగా పాడాడు ఎలా పాడతాడండి? సంతోషంగా పాడాడు ఎలా పాడతాడు అమ్మా? సంతోషంగా పాడాడు ఎట్లా పాడతాడు? ఆ పాటే ఉద్యోగం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏలో ఏలో పాడాడు, ఏలో ఏలేలో ఏలో అని పాడాడు అనుకోండి, మిగతా వాళ్ళకి ఏమవుతుంది? పాస్టర్ గారు భలే నేర్చుకున్నాడు రా బాబు, భలే పాడరు బాబు, ఏంటి అది అలా పాడతారా? అలా కాదు, ఏలో ఏలేలో ఏలో అని పడేవనుకోండి, అవతలకి ఏముంది? ఉత్సాహం వస్తుంది. దేవునికి స్తోత్రం. మనం దేవునిలో ఆనందించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆయన పుణ్య కార్యం చేయడానికి వచ్చాడు. ఏ కార్యం అండి? ఆయన పుణ్య కార్యం చేయడానికి ఆయన వచ్చాడు. దేవుడు రీతిగా మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.